ఓకే. ఈ సో ఆ సినిమాలో చాలా భయపెట్టారు కదా విరూపాక్షలో. ఈ సినిమాలో ఏ రేంజ్ వరకు మీ క్యారెక్టర్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆ సినిమాలో భయపెట్టే క్యారెక్టర్ చేశా కదా, ఈ సినిమాలో ఏంటంటే ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు మీరు ఒక దెయ్యంతో ఎలా రిలేట్ అవుతారో, సో సేమ్ నేను మీలాగా అనమాట, ఒక కామన్ పర్సన్ లాగా. సో హీరోకి బ్రదర్గా చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, మీరు డెఫినెట్గా నచ్చేటట్టే ఉంటుంది. ఓకే. ఆశీష్ గారు. ఆశిష్ సో మీరు ఫస్ట్ రౌడీ బాయ్స్ ఆ క్యారెక్టరైజేషన్, ఆ కామెడీ, ఆ యేసుప్రభు పాటలు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఒకటి సినిమా అనౌన్స్ చేశారు, సాంగ్స్ బాగున్నాయి, మీ హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, షెల్ఫిష్ అని. సో అది కాకుండా మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, అది ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెల్ఫిష్? అది ఈ సినిమా అయిపోయాక అది అది వస్తుంది. యా ఆశిష్, ఇందులో మీరు ఏది వద్దంటే అదే చేసే క్యారెక్టర్ కదా, కానీ రియల్ లైఫ్లో అలా ఏదైనా చేసి దిల్ రాజు గారితో కానీ మీ ఫాదర్తో కానీ ఏది చెప్తే అది చేస్తా, ఏది వద్దంటే అది చేయను. మీ ఫాదర్తో ఏదైనా తిట్లు తిన్న సందర్భాలు ఏమైనా? అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అన్నీ మనం ఏది చెప్తే అది చేస్తామా, మనం పేరెంట్స్ చెప్పింది. రోజు తిట్లు తినడమే, ఫుడ్ తినేది. నేను రోజు బిర్యానీ తినేవాడిని. సో అంటే నేను ఓవర్ ఈటర్ నేను కొంచెం. సో అలా తిట్టేవాళ్ళు, కానీ మరీ అంత సీరియస్గా ఏం చేయలేదు. ఆశిష్ గారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో వాట్ యు సే సార్ట్ ఆఫ్ ఎంట్రన్స్ రన్నింగ్ టువర్డ్స్ డేంజర్, అంటే మీ ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు మూవీ క్యారెక్టర్స్లో, సో ఇది చెయ్యొద్దు అంటే నేను చేస్తాను ముందుకు వెళ్తున్నారు కదా. సో ఈ మూవీలో మీరు దెయ్యాన్ని లవ్ చేయడం అంటే ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే నిజంగానే లవ్ చేస్తారా దెయ్యాన్ని? అంటే ఆ అమ్మాయి ఎవరు అనేది తెలిసే దాంట్లో నేను లవ్ చేస్తానా, ఇన్వెస్టిగేట్ చేస్తానా అనేది May 25th రోజు చూడండి. ఇప్పుడు చెప్పేస్తే కష్టం. ఓకే. వైష్ణవి గారు అండ్ దట్స్ ద ప్రాసెస్. అది సినిమా ఎండ్ అయ్యేలోపు ఏం జరుగుతుంది అనేది మీరు కథ అడుగుతున్నారు ఏంటో, సో నేను అది చెప్పలేను ఇప్పుడు. ఐ మీన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి కదండి ప్రతి మూవీలో. మనం ఎట్లాంటి సూపర్ న్యాచురల్ అడిగారంటే అది ఇంట్రెస్టింగ్ అనే కదా ఎలిమెంట్. సో మీకు ఇంట్రెస్ట్ వచ్చిందనే కదా, అంటే ఆడియన్స్ క్యూరియాసిటీ పెరగాలి కదా. అంటే ఇప్పుడు అది చెప్పాను అనుకోండి, కొంచెం లీక్ ఇచ్చినట్టు అయింది. దాని తర్వాత నాకు మా డైరెక్టర్కి 1.5 hour నాకు డిస్కషన్ ఉంటుంది. దాని బదులు అంటే మీరు చెప్పిన ప్లాట్లో వెళ్తుంది ఈ సినిమా, కానీ వీడు లవ్లో పడతాడా, ఏమైద్ది, అసలు ఏం జరుగుద్ది అనేది సినిమా, అసలు ఏంటి అనేది సినిమా. వైష్ణవి గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో బ్యాక్ టు బ్యాక్ మీ సినిమా సెలక్షన్ చాలా బాగుంది. అండ్ బేబీ తర్వాత ఇప్పటివరకు మీరు ఎన్ని స్టోరీలు వినుంటారు? లైక్ ఒక ఇమీడియట్గా విన్నదైతే ఇదే సార్. ఇదే అంటే చాలామంది ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక 50-100 స్టోరీస్ విన్నానని చెప్తారు కదా, సో ఆ నెంబర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. అండ్ రీసెంట్గా నేను ఒక ప్రముఖ వెబ్సైట్లో ఒక న్యూస్ చూశాను. సో ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో మీరు ఆయనకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు అని. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ కరెక్ట్ అయితే అప్డేట్ ఏమన్నా త్వరలో ఇవ్వబోతున్నారా, లేకపోతే టీం ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా ఏంటి? లేదండి, నో. ఒకవేళ వస్తే చేస్తారు? చెప్పండి, మీరు మీరు చెప్పండి. అంటే మేము చదివింది మిమ్మల్ని అడుగుతున్నాం, ఇలా వచ్చింది ఒక న్యూస్ అని. సో వస్తే మీరు చేస్తారని అడుగుతున్నా. వస్తే డెఫినెట్గా చేస్తాను, బట్ ఇప్పుడైతే ఏం రాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆశిష్ ఓకే. థ్యాంక్ యూ వైష్ణవి గారు. రవి అన్న, అంటే ఒక డేర్, మీ ఫేవరెట్ హీరో ఎవరు, వాళ్ళది ఏదైనా ఒక డైలాగ్ విత్ యాక్షన్